ఒకటి ఏ సమస్య పరిష్కారానికైనా ఇద్దరు రాష్ట్ర ముఖ్యమంత్రులు కూర్చోవడం, కేంద్రంలో ఒక ఎపెక్స్ కౌన్సిల్ ఉంటుంది. అంటే ఇది ఇవాళ కొత్తగా వస్తుంది కాదు, గత అనేక సంవత్సరాలుగా, ముఖ్యంగా విభజన తర్వాత అంతకుముందు ట్రిబ్యునల్స్, బేసిన్స్, వాటాలు ఉండే ప్రాంతాల వారికి రాష్ట్రాల వారీగా విడిపోయిన తర్వాత ఆ వివాదాలు కొంత పెరిగాయి. అన్ఫార్చునేట్లీ 10 ఏళ్లలో పెద్దగా పరిష్కారాలు కూడా రాలేదు. నిన్న తెలంగాణ ముఖ్యమంత్రి అదే అంటున్నారు రేవంత్ రెడ్డి. కేసీఆర్ 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నారు, మీ పార్టీ అధికారంలో ఉండి మరి వివాదాల పరిష్కారం ఎందుకు కాలేదు? మీరు అప్పటి ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒక ఎమికబుల్గా ఒక ప్రిన్సిపల్ అగ్రిమెంట్కి వచ్చినా కూడా దాని పరిష్కారం ఎందుకు చేయలేకపోయారు? ఇవాళ మేము ఆ పెండింగ్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటి కోసం మేము కలిస్తే అసలు మీకేంటి సమస్య అంటే ఎందుకు అంత అభద్రతా భావం అనేది తెలంగాణ సీఎం అడిగిన ప్రశ్న. ఆయన ఏమన్నారు డీటెయిల్డ్గా మాట్లాడదాం. అయితే ఈ బనకచర్ల వివాదం అనేది అసలు ఎజెండాలో అసలు వాళ్ళకి కడతామని అంటే కదా మేము ఆపండని వాళ్ళు గొడవ చేయడానికి. నిజంగా అప్పటికి పరిస్థితి వస్తే గల్లీ నుంచి ఢిల్లీ దాకా అన్న తెలంగాణ ప్రయోజనాల కోసం ఫైట్ చేస్తాం, అంతేగాని మేమిద్దరం ఏదో కలిస్తే ఎవరికో రాజకీయంగా ఇబ్బంది అవుతుందని ఎందుకు అనుకుంటున్నారు అని చెప్పి తెలంగాణ సీఎం అడిగారు బీఆర్ఎస్ని ఉద్దేశించే. అంటే అధికారం కోల్పోయిన తర్వాత కొంత నిస్సహాయత లేకపోతే అసహనంలో ఉండి మాట్లాడే మాటలే తప్ప అంతకన్నా ఏముంది అని. అలాగే ఇంకొంచెం ముందుకు కూడా వెళ్ళి ఏమన్నారంటే రేవంత్ రెడ్డి, కేసీఆర్ తెలంగాణ హక్కులను దారదత్తం చేసేస్తారు ఏపీకి అన్నారు. సో దాని పరిష్కారం కోసం ఇవాళ మేము ప్రయత్నం చేస్తున్నాము. గతంలో ఎపెక్స్ కౌన్సిల్ నిర్ణయం ఏమన్నా అమలయ్యాయా? చట్టాలు చేస్తే వాటిని ప్రధానమంత్రి అంగీకరించడం లేదు కదా. సో ఇవాళ కమిటీ ఒకటి ఏర్పాటు జరుగుతోంది, సాంకేతిక పరమైన ఒక రిపోర్ట్ ఇస్తుంది. దాని తర్వాత ఏం చేయాలో మళ్ళీ ఇద్దరు ముఖ్యమంత్రులు కూర్చుని మాట్లాడుకుని, అప్పుడు పరిష్కారం కాకపోతే ఎపెక్స్ కౌన్సిల్ ఉండనే ఉంది కదా అని చంద్రబాబు నాయుడు కూడా అదే మాట అన్నారు. సో ఇక్కడ ఏంటంటే ఏపీలో దాని మీద పెద్దగా రాజకీయం ఏమి రగలట్ల. ఎందుకని? జగన్మోహన్ రెడ్డి ఆయన ఈ అంశం మీద అసలు ప్రస్తావన లేదు, హి డజంట్ వాంట్ టు స్పీక్. అసలు ఈ విషయాలు ఏం మాట్లాడే పరిస్థితి ఆయన తీసుకోవట్ల, అటువంటి అవకాశం కూడా తీసుకోవట్లేదు. కానీ తెలంగాణలోకి వచ్చేటప్పటికి మాత్రం ఇప్పుడు బీఆర్ఎస్ చాలా సీరియస్గా దీని మీద రియాక్ట్ అవుతోంది డే 1 నుంచి. నిన్న కూడా ఢిల్లీలో వీళ్ళు కలిసిన తర్వాత హరీష్ రావు ప్రెస్ మీట్ పెట్టారు, కేటీఆర్ కూడా ట్వీట్స్ చేశారు దీనికి సంబంధించి. అంటే వాళ్ళ నింద తెలంగాణ ప్రభుత్వం మీద కానీ లేకపోతే రేవంత్ రెడ్డి మీద కానీ ఏంటంటే, మీరు తెలంగాణ హక్కుల్ని ఆంధ్రప్రదేశ్కి, ముఖ్యంగా నీళ్లను మీరు ఆంధ్రప్రదేశ్కి ఇచ్చేస్తున్నారు, సరే నిధులను మీరు ఢిల్లీకి ఇస్తున్నారు అనేది ఒకటి పొలిటికల్ కామెంట్ ఒకటి చేస్తారు, ఆరోపణ. కానీ ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వాన్ని బీజేపీ, టీడీపీ రిమోట్తో నడిపిస్తున్నాయంటారు, విచ్ ఈజ్ పొలిటికల్ కామెంట్, మియర్ పొలిటికల్ కామెంట్. అది ఎలా సాధ్యం అవుతుంది? కానీ ఇక దీని మీద బీజేపీ ఏముంటుందో కూడా ఇవాళ మనం చర్చలో వాళ్ళ రెస్పాన్స్ కూడా చూడాలి. ఎందుకంటే దీని మీద నిన్న ఎవరు రెస్పాండ్ అయినట్లేదు యాజ్ పర్ మై అబ్జర్వేషను. మొత్తం మీద టెక్నికల్ కమిటీ అయితే ఏర్పాటు అవుతోంది. 21న కమిటీ నియామకం జరుగుతుంది. ఆ కమిటీ ముందు అన్ని చర్చకు వస్తాయి. అంటే ఇప్పటి వరకు 2 రాష్ట్రాలకి ఉన్న అవార్డ్స్ ఏంటి, గోదావరి నీటి లభ్యత ఏంటి, కృష్ణా బేసిన్లో నీటి లభ్యత ఏంటి, కేటాయింపులు ఎంత, అందులో ఎంత వాడుకుంటున్నారు, ఎంత వాడుకోవట్లేదు, మిగులు జలాలు ఎంత, నిజంగానే చంద్రబాబు నాయుడు చెప్తున్నట్టు ఏడాదికి 3000 టీఎంసీలు వృధాగా సముద్రంలోకి పోతోందా, పోతే దాన్ని ఎలా వాడుకోవాలి? ఎందుకంటే నీరు ఎవరో ఒకరు వాడుకుంటే ఓకే, కానీ వేస్ట్ అయిపోవడం వల్ల ఎవరికి ఉపయోగం? సో దానికి సంబంధించి ప్రాజెక్టులు కొత్త కట్టాల్సినవి ఏంటి, లేదా పోలవరానికి మళ్ళీ అనుమతులు తీసుకోవాలని రేవంత్ రెడ్డి అంటున్నారు, తీసుకోవాలా? తెలంగాణలో ప్రాజెక్టులకు నేను అడ్డురానని చంద్రబాబు నాయుడు అంటున్నారు. ఇవన్నీ కూర్చుని మాట్లాడుకుంటే పరిష్కారం అవుతాయి, పరిష్కారం చెయ్యాలనుకుంటే. లేదు పరిష్కారం కాదు రాజకీయమే చేయాలనుకుంటే అదొక పంధ. మరి వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ రాజకీయమే చేయాలనుకుంటోందా? ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నదాని ప్రకారం మా సమావేశం చెడిపోవాలి, ఎలా అయినా గొడవ పడాలి మేమిద్దరూ, దాంతో ఎవరికో రాజకీయంగా లభ్యత జరుగుతుంది, రాజకీయ లబ్ధి జరుగుతుంది, ఇదిగో దాన్ని కొంచెం భూతద్దంలో పెట్టి చూపించవచ్చు అంటే అది క్లియర్గా బీఆర్ఎస్ని ఉద్దేశించి అన్నారు ఆయన. సో జగడాలు ఉండాలని కోరుకునే వాళ్ళకి పరిష్కారాలు కోరుకునే వాళ్ళం మేము, అంత తేడా ఉంది. అలాగే నేను తెలంగాణ ప్రజలకు జవాబుదారీ తప్ప మీకు కాదు, మీరు చేసే రాజకీయాలకు కాదు అని. సరే హరీష్ రావు అయితే పచ్చి అబద్ధాలు చెప్తున్నారు, రేవంత్ రెడ్డి క్లియర్గా ఆంధ్రప్రదేశ్ మంత్రి బనకచర్ల గురించి అని మాట్లాడితే అసలు మాకు ఎజెండాలో లేదని ఎలా చెప్తారు, కమిటీకి సంతకం ఎలా పెడతారు, మీరు చంద్రబాబు నాయుడు కోసం పనిచేస్తున్నారా లేకపోతే తెలంగాణ ప్రజల కోసం పనిచేస్తున్నారా, కేసీఆర్ని విలన్గా చూపించాలని ఎందుకు ప్రయత్నం చేస్తున్నారు అనేది. అంటే ఇక్కడ రేవంత్ రెడ్డిని విలన్గా చూపించాలనేది బీఆర్ఎస్ నాయకుల ప్రయత్నం, కేసీఆర్ని విలన్గా మీరు ఎందుకు చూపిస్తున్నారనేది తిరిగి హరీష్ రావు అడుగుతున్నారు. సో ఈ పోరాటం ఏంటంటే ఇటు రేవంత్ రెడ్డి మీద బీఆర్ఎస్ పోరాటం, మరోవైపు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీద కూడా బీఆర్ఎస్ పోరాటం. అంటే వీళ్ళిద్దరికీ గతంలో ఉన్న ఒక కలిసి పనిచేసిన ఒక అనుభవం లేకపోతే ఒక సాన్నిహిత్యాన్ని ఇవాళ తెలంగాణ
ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా చంద్రబాబు నాయుడు కోసమే రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారని ఎస్టాబ్లిష్ చేయాలనేది బీఆర్ఎస్ క్లియర్ ఎజెండా, ఇంటెన్షన్. ఆబ్వియస్గా అది కాదు అని చెప్పడమే రేవంత్ రెడ్డి వారు చేయాల్సిన కార్యక్రమం, అదే చేశారు నిన్న. సో ఎక్కడి వరకు వెళ్తుంది ఇది అంటే, అసలు ఈ బనకచెర్లతో మొదలైన ఈ 2 తెలుగు రాష్ట్రాల మధ్య నీటి వివాదం అంటే కొత్తగా వచ్చిన వివాదం కాదు, ఆల్రెడీ ఉన్న వివాదం బనకచెర్ల రూపంలో ఇవాళ ఒక పెద్ద షేప్ తీసుకుంటోంది. నిన్న అసలు అదేం లేదని కొట్టుపడేసే ప్రయత్నమే చేశారు తెలంగాణ ముఖ్యమంత్రి. అదే అసలు అంశం అని చెప్పే ప్రయత్నం చేశారు హరీష్ రావు. సో ఇవాళ ఒక సుహృద్భావ వాతావరణంలో చర్చలకు తెరదీశారు. టెలిమెట్రీలు కానివ్వండి, ఈ వ్యవహారం అన్నీ, లేకపోతే గతంలో 2020లోనే ఒప్పుకున్నట్టు గోదావరి బోర్డు ఇటు తెలంగాణలో, కృష్ణా బోర్డు హైదరాబాద్లో ఉండడానికి ఒక ఒప్పందం జరిగింది. అటు ఆంధ్రాలో హైదరాబాద్లో ఉండడానికి ఒప్పందం జరిగింది. సో ఇలా ఒక్కొక్క పరిష్కారం దిశగా వెళ్తున్నప్పుడు దీన్ని ఎందుకు రాజకీయం చేస్తున్నారు అనేది వాళ్ళ ప్రశ్న. రాజకీయం చేయకుండా రాజకీయ పార్టీలు ఉండవు, కానీ రాజకీయమే సమస్యకు పరిష్కారం కాదు కదా, అసలు పరిష్కారం కాకూడదని అనుకుంటున్నారా? ఈ అంశం మీద మాట్లాడదాం. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత 3 పార్టీల ప్రతినిధులతో అసలు ఈ అంశం మీద ఎలా ముందుకు వెళ్ళాలి, ఎందుకంత రాజకీయ రాద్ధాంతం జరుగుతోంది, రాజకీయాలు ఎప్పుడూ ఉంటాయి కానీ ఈ విషయంలో రాజకీయం చేయడం ద్వారా ఇటు తెలంగాణలో రేవంత్ రెడ్డిని విలన్గా చేసే బీఆర్ఎస్ ప్లాన్ నిజంగా సక్సెస్ అవుతుందా? ఈ అంశాలు మాట్లాడదాం. స్టే ట్యూన్డ్.